జగన్ క్రాస్ ఫైర్ లో కేటీఆర్ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయం అంటున్నారు. ఆయన చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉంటాను అంటూ రేవంత్ చెప్పగలరా అంటున్నారు. మోదీని రాహుల్ విమర్శిస్తుంటే రేవంత్ ఎందుకు పొగుడుతున్నారు అన్నారు. రేవంత్ తీరులోనే ఆయన వ్యవహారం అర్థమైపోతోంది అంటున్నారు కేటీఆర్. కాంగ్రెస్ జెండాతోనే సరిపోతానని ఎందుకు ఆయన చెప్పట్లేదు అంటున్నారు. కేసుల వ్యవహారం కప్పిపుచ్చుకోవడానికి బీజేపీలోకి వెళతారు అంటున్నారు. కాదు వెళ్లను అని రేవంత్ ఎందుకు ఖండించట్లేదు అని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్. 15 సార్లు చెప్పాను, ఇప్పటికీ పార్టీ మారుతాడు, ఈయన జంపు కొడతాడు. ఒకసారి చెప్పమనండి. కాదని నేను కాంగ్రెస్లోనే జీవితకాలం ఉంటాను, అందులోనే చస్తానని చెప్పమనండి. కాంగ్రెస్ జెండా కప్పుకొని చేస్తానని చెప్పమనండి. నేనేమన్నా ఆయన ఎన్ని పార్టీలు మారాడండి ఇప్పటికీ? ముందు బీజేపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, లాస్ట్కు సొంత గుట్టికి వెళ్ళిపోతాడు. ఏముంది అందులో? అందులో కామన్ సెన్స్. ఇంకో మాట నేను అనేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఓన్లీ తెలంగాణ కాదు, కర్ణాటకలో కూడా కొన్ని పరిణామాలు వస్తాయి. రాహుల్ గాంధీ వైఖరికి రేవంత్ రెడ్డి వైఖరికి ఇంత తేడా ఎందుకు ఉండాలి? రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హే అంటాడు, చౌకీదార్ దొంగ అంటాడు, నరేంద్ర మోడీ దొంగ అంటాడు. ఏనల్లా రాహుల్ గాంధీ. ఈయనేమంటున్నాడు? చౌకీదార్ నహీ హే, చోర్ నహీ హే, హమారే బడే బాయ్ హే, నరేంద్ర మోడీ హమారే బడే బాయ్. ఆయన అదాని ఫ్రాడ్ అంటాడు, ఈయన అదానిని కౌగిలించుకుంటున్నాడు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రేపు బీజేపీలో పోయా కూడా ఇదే చెప్తాడు, మీరు చెప్పిందే చెప్తాడు. రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం, ఇది అదే డైలాగ్ రిపీట్ చేస్తారు, గుర్తుపెట్టుకో. నేనేమో 2500 కోట్లు వసూలు చేశారు రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర, బిల్డర్ల దగ్గర, ఢిల్లీకి కప్పం కడుతున్నాడు సామంతరాజు అంటే నా మీద కేసు పెట్టించాడు. ఇదే ఆరోపణ బీజేపీ కిషన్ రెడ్డి చేశాడు, బీజేపీ మహేశ్వర్ రెడ్డి చేశాడు. ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టే దమ్ము లేదు నీకు? ఎందుకు వాళ్ళ పట్ల అంత ప్రేమ? నీకు బీజేపీలోకి పోయేది లేకపోతే బీజేపీ నాయకుల మీద కేసు ఎందుకు పెట్టావు? నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ఇవాళ లిక్కర్ స్కామ్ లేదు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయం అని రాహుల్ గాంధీ అంటాడు. లిక్కర్ స్కామ్లో కవిత నిందితురాలు అని ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి అంటారు. మరి రాహుల్ గాంధీ వాదనకి రేవంత్ రెడ్డి వాదనకి పొంతన ఎందుకు లేదు? ఎందుకు గుజరాత్ మోడల్ ఫేక్ అని రాహుల్ గాంధీ అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో గుజరాత్ మోడలే కరెక్ట్ అంటాడు? దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? బాటలు వేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ పార్టీని వాడుకున్నాడు, ప్లాట్ఫామ్గా ఒక స్థాయికి వచ్చాడు, నెక్స్ట్ జంప్ కొడతాడు. ఉంది ఆయనకు అలవాటే కదా, కొత్త ఉంది.